నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మీ అందరికీ తెలిసి ఉంటుంది రామ్దేవ్ బాబా తప్పుడు ప్రకటనలతో పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులను అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేసేసింది. దానిపై సుప్రీంకోర్టు పతాంజలి సంస్థను రామ్దేవ్ బాబాను బాలకృష్ణుని గట్టిగా తిట్టి ఆ ప్రకటనలు ఉపసంహరించుకోవాలని పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వాలని కోర్టు దిక్కల కింద రామ్దేవ్ మరియు బాలకృష్ణ కోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పాలని కూడా ఆదేశించింది. ఇక సుప్రీంకోర్టు ఆ కేసుపై అత్యంత శ్రద్ధ పెట్టి తరచుగా రివ్యూ చేస్తూ రామ్దేవ్ బాబా చేత తాము చెప్పిన ఆదేశాలన్నీ పాటింప చేసుకొని చివరికి కేసు క్లోజ్ చేశారు. ప్రజల ఆరోగ్య విషయంలో సామాన్య అమాయక ప్రజలు మోసపోకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సుప్రీంకోర్టు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించి చాలా మంచిగా పనిచేశాయి. వారికి చప్పట్లు కొట్టాల్సిందే. సరే, ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడుదురు. దీనికంటే ముందు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక ఒక్క వీడియో చూపిస్తా. చూపిన తర్వాత 2020లో నా భర్త యాసిడ్ తాగినాడు. ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఎస్ఐయా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మినాను. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నారు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిల్ అయ్యి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిల్ వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట అని అల్లాడినా కూడా మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు. దీన్ని ఏమన్నా? ఇదే కాదు, మా డ్రింక్ తాగితే చిన్నపిల్లలు కూడా 6 అడుగుల పొడుగు పెరిగిపోతారు, మా డ్రింక్ తాగితే కండలు వస్తాయి, గర్భిణీ స్త్రీలకు పోషకాలు దొరుకుతాయి, మా క్రీమ్ వాడితే నీగ్రో కూడా తెల్లగా మెరిసిపోతాడు, మా పేస్ట్ వాడితే పళ్ళు కాంక్రీట్ స్తంభంలా గట్టిగా ఉంటాయి, మా సబ్బు వాడితే ఆరోగ్యం మీదే, మా సబ్బుతో అబ్బో సినిమా యాక్టర్ కాలు వచ్చేస్తుంది అని విదేశీ కంపెనీల వాళ్ళు చిన్నప్పటి నుంచి అనేక ప్రకటనలతో రోజు నూరిపోస్తూనే ఉన్నారు. అలాగే ఈ పురుగుల మందులు వాడితే పంట 10 రెట్లు పెరుగుతుంది, ఈ రసాయనాలు వాడితే బ్రహ్మాండం అంటూ ప్రచారాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ పై తరహా ప్రకటనలు ఇచ్చేవన్నీ 90% విదేశీ ఎంఎన్సీలు. మరి వీటి మీద అంటే ఇవి విదేశీ ఎంఎన్సీలు కాబట్టే బహుశా అందుకేనేమో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అటువైపు కూడా చూడట్లేదు. ఈ ప్రకటనలు ప్రజలను మోసం చేయడం కాదు, వారి ఆరోగ్యాలను పాడు చేయడం కాదు. ఇంకా విచిత్రం, ఇప్పుడు నేను చూపించాగా, దేశంలో రోజు వివిధ ప్రాంతాలలో స్వస్థత సభల పేరుతో స్టేజీల మీద వందల కొద్దీ మహత్యాలు ఇట్లా ప్రదర్శిస్తుంటారు. కొందరైతే లైవ్ టీవీలో కూడా చూపిస్తున్నారు. ఈ మహత్యాలు రామ్దేవ్ బాబా లాగా ఏవో ఔషధాలు చేసిన మందుల ద్వారా కూడా కాదు, జస్ట్ పాస్టర్. నేను చూపిస్తా ఒక వీడియో, కామెడీగా ఉంటాయి కొంచెం. ఇగో అంతే, ఒక పాస్టర్ జస్ట్ తల మీద చేయబెట్టగానే సెకండ్లలో జబ్బులు మాయమైపోతాయి. జస్ట్ ప్రేయర్ ఆయిల్ తాగుతేనట ఆయన యాసిడ్ తాగిన గొంతు పోయి హాస్పిటల్ డాక్టర్ వల్ల కూడా గాంధీ ఆమె హాస్పిటల్కి ప్రేయర్ ఆయిల్ పట్టుకొని వచ్చిందట. డాక్టర్ల మీద నమ్మకం లేక ఆయన అంతా యాసిడ్ తాగిన గొంతులో కూడా ప్రేయర్ ఆయిల్ వైపు చూపిస్తే అది వెయ్యంగానే డ్రాప్ తెల్లారి కల్లా లేచి డాక్టర్ నేను వెళ్ళిపోతున్నా, ఓకే పర్ఫెక్టే అని చెప్పిండట. జస్ట్ ఇక పక్షవాతం పోయి ఎగురుతారని మస్తు వస్తుంటాయి డజన్లలో. మరి పాస్టర్స్ మోసాలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. మరి వీళ్ళ మీద యాక్షన్ లేదా? అయినా రామ్దేవ్ బాబా తన మందులతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడు అని సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ స్టేజి మహత్యాలతో తీవ్రమైన రోగాలను సెకండ్లో తగ్గిస్తున్న ఈ స్వస్థత చికిత్స పద్ధతులపై నోరు మెదపదు. అదేంటో సుప్రీం వారు కూడా ఏమీ చూడనట్లు పట్టించుకోరు. ఇక ఇందాక చూపించిన కదా, ఇంకొక చూపిస్తా చూడండి. ఒక దేవదూత పాపం ఆయనకట మెదడులో సమస్య ఉండేదట, హాస్పిటల్లో గాలే ఆయన పడుకొని ఉంటే నేను చెప్పడం కాదు, నేను వినిపించినాక మాట్లాడతా. తొలగించు అని ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆయన పడుకున్న క్యాన్సర్ ని కూడా నువ్వు తొలగించు అని ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆయన పడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఈ తలని స్క్రూ డ్రైవర్ తో ఇది ఓపెన్ చేసినట్టుగా, స్క్రూ డ్రైవర్ తో ఓపెన్ చేసి ఏదో తీసినట్టుగా, నాన్న వెంటనే నిద్ర లేచిన తర్వాత నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు అర్థమైపోయింది, నాకు క్యాన్సర్ లేదు అని వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళాడు. నాకు 5 సెంటీమీటర్ల క్యాన్సర్ గడ్డ, 4.5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న క్యాన్సర్ గడ్డ నాకు బ్రెయిన్ లో ఉంది, ఇదిగో రిపోర్ట్స్, నాకు మళ్ళీ ఒక్కసారి స్కానింగ్ చేయండి అన్నారు. స్కానింగ్ చేస్తే క్యాన్సర్ లేదు. విన్నారా? వాళ్ళ నాన్నకట క్యాన్సర్ అట. ప్రభువా నా క్యాన్సర్ పోగొట్టు అంటే దేవదూత వచ్చి స్క్రూ డ్రైవర్
కారా స్కూటరా ఇది? బుర్రను ఓపెన్ చేయడానికి స్క్రూ డ్రైవర్తో బుర్రను ఓపెన్ చేసి క్యాన్సర్ గడ్డను తీసేస్తే నేను దేవుడికి చెప్పేసినా నాది పోయిందని తెల్లారి చేయించుకుంటే వావ్ వండర్ఫుల్ మాయమైపోయిందట. మరి ఇలాంటి వాటి మీద కేసులు లేవా? ఇలాంటి వీడియోలు డజన్లలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్విట్టర్ అకౌంట్కి చాడా శాస్త్రి గారు కూడా షేర్ చేశారు. ఒక్క దాని గురించి కూడా స్పందన లేదు. ఎందుకు? రామ్దేవ్ బాబా మీద పిచ్చి కుక్కల్లా పడి రక్కేసిన అనేక మంది స్టేజ్ మహత్యాలు పట్టవా? అంటే ఈ వ్యవస్థలన్నీ హిందూ ధర్మానికి సంబంధించింది ఏదైనా అంటే పూజా పద్ధతులు, చికిత్సా పద్ధతులు, పండుగలు, ఉత్సవాలు, ఆటలు, దేవాలయాలు, గురువులు ఇలా దేని మీదైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి వాటిని నిషేధించే వరకు నిద్రపోరు. అలాగే న్యాయ వ్యవస్థ కూడా హిందూ సంస్కృతికి చెందింది అనే ప్రతి దాని మీద వెంటనే స్పందిస్తూ అప్పుడప్పుడు సుమోటాగా కూడా కేసులు తీసుకుంటూ మిగతా మతాల విషయంలో పూర్తి మౌనం పాటిస్తుంది అనే అపవాదాల్ని కూడా ఎదుర్కొంటోంది. ఈ తరహా సెక్యులరిజమే ఈ దేశానికి, దీని వ్యవస్థకు, ఈ దేశ ఉదార మేధావులకు అంటుకున్న చికిత్స లేని క్యాన్సర్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.